ప్రతి ఉదయం నేను పనిచేయటానికి బయలుదేరుతాను. ప్రతి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాను. ప్రతి నెల సంపాదిస్తాను. అయినా ఒక్క ప్రశ్న నన్ను వదలదు. నేను ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? నేను కష్టపడటం లేదు అనే సమస్య కాదు. మేము భార్యాభర్తలము ఇద్దరము కష్టపడుతున్నాము. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తున్నాము. అయినా ప్రతి నెల కొత్త పరీక్ష ఎదురవుతుంది. డబ్బు వస్తుంది, ప్రతి నెల ఆదాయం వస్తుంది, కానీ అది ఎక్కువసేపు నా దగ్గర ఉండదు. డబ్బు ఎక్కడికి వెళుతుంది? ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, వైద్యం, వ్యాపారంలో వచ్చే హెచ్చుతగ్గులు, ఒక్కో బాధ్యత, ఒక్కో అవసరం. డబ్బు ఖర్చు అవడం సమస్య కాదు, బాధ్యతలు నెరవేర్చడమే జీవితం. కానీ ప్రతి నెల ఒకటే పరిస్థితి, ఎక్కడో ఓ చోట అడ్జస్ట్మెంట్. నేను నా కుటుంబాన్ని అడ్జస్ట్మెంట్లతో కాదు, గౌరవంగా జీవించాలి. నా జీవితాన్ని మార్చవలసిన సమయం వచ్చింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమయ్యింది. నేను ఇంకా ఎక్కువ గంటలు పని చేయవలసిన అవసరం లేదు. నేను ఇంకా తెలివిగా పనిచేయాలి. నా నిర్ణయం, ఇక నుండి ఖాళీ సమయం ఉండదు. ప్రతి గంట నా భవిష్యత్తులో పెట్టుబడి. నా కల, నా లక్ష్యం కేవలం ఎక్కువ డబ్బులు సంపాదించడం కాదు. ఒకరోజు ఎవరి మీద ఆధారపడకుండా నా సొంత సంపాదనతో నా కుటుంబం ప్రశాంతంగా జీవించాలి. అదే నా కల. ఇది విజయాన్ని తెలియచేసే కథ కాదు, విజయాన్ని వెతుకుతున్న ఒక సాధారణ మనిషి జీవిత ప్రయాణం. ఈరోజు నా సమస్యను నేను మీతో పంచుకున్నాను, కానీ వచ్చే ఎపిసోడ్లో నా పరిష్కారాన్ని మీ ముందుంచుతాను. నా దగ్గర పెద్ద పెట్టుబడి లేదు, కానీ ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నా జీవితాన్ని మార్చగలదా? నా రోజు ముగిసింది, కానీ నా కల ఇంకా మేల్కొని ఉంది. రేపు మరో ఉదయం, మరో బాధ్యత, మరో సంఘర్షణ. నేను ముత్తయ్య. ఇది సామాన్యుని సంఘర్షణ.